నమస్కారం, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటిండియా న్యూస్. ఇక బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కడుపూరు గ్రామ ప్రజలు గత 40 సంవత్సరాలుగా ఈసీ వాగుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఎలక్షన్ లో నాయకులు వస్తున్నారు, గ్రామానికి బీట్ వేయిస్తామని, అలాగే నాగరుగూడ వెళ్లే రోడ్డు 11 కిలోమీటర్లు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే దయచేసి మా గ్రామ సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఊపూరు గ్రామంలో ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కరోనా వచ్చిన పేషెంట్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఊపూరు సునీల్, యువసేన నాయకులు ఆవారి సత్యం, భువనగిరి లక్ష్మణ్, ఏనుగు రాజారెడ్డి, మోహన్, రాజేష్, నరేందర్, షారుఖ్, మధు, రమేష్, గోపి, భాస్కర్, నారా హనుమాన్, బాజా గౌడ్, భూమన్న, సరసం దేవన్న, సునీల్, సేన నాయకులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామం దగ్గర ఉన్న గద్వాల రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. గద్వాల నుంచి రాయచూర్కి వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి నిర్మాణం కారణంగా తాత్కాలిక రోడ్డుపై రవాణా జరుగుతోంది. నిన్న మధ్యరాత్రి నందిని గ్రామంలో భారీ వర్షం కురవడంతో తాత్కాలికంగా ఉన్న రోడ్డు నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. గద్వాల నుంచి రాయచూర్కి రవాణా సౌకర్యం నిలిచిపోయింది. అలాగే నందిన్నె గ్రామస్తులు పొలాలకు వెళ్లాలన్న నీటి వర్షాలు, వరదలు, పంటలు మునిగిపోవడం, భారీ ఉధృతి ప్రవహిస్తుంది. అనుకోకుండా రాత్రి ఆల్మోస్ట్ మాకు తెలిసి ఒక 10 సెంటీమీటర్ల వాన పడిండొచ్చు. ఎప్పుడు అంటే మాకు కూడా ఒక 50 ఏళ్ళైంది గద్వాల పుట్టి, ఎప్పుడూ ఇటువంటి ఇంత వాటర్ పెద్ద ఎత్తున ఫ్లడ్ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున వాటర్ రావడం కొంత దురదృష్టకరం. గతంలో చాలా మటుకు పైన ఉన్న అవుట్స్కట్స్లో గుట్టలు మొత్తం కూడా అంటే అన్యాక్రాంతులు కావడం, దానిలో చాలా మంది ప్లాట్లు వేయడం వల్ల కొంత రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ కావడం వల్ల టౌన్లో నీళ్ళు ఎక్కడ పోక టౌన్లోకే రావడం జరుగుతుంది. అవుట్స్కట్స్లో చాలా మటుకు బావులు, ఓల్డ్ పాతకి సంబంధించిన బావులు, గుంటలు కూడా లెవెల్ చేసుకోవడం, ఇంటి నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున టౌన్లోకి నీళ్ళు రావడం మొట్టమొదటిసారి. చాలామంది పెద్ద మనుషులు ఇప్పుడు అన్ని కాలనీలో దిగిన పెద్ద మనుషులు ఆడుతూ కూడా ఎప్పుడూ చూడలేదు ఈ వానని, ఇంత పెద్ద వర్షం పడడం. మళ్ళీ ఇక్కడ నీళ్ళు రావడం కూడా మొట్టమొదటిసారి. అక్కడ రైల్వే ట్రాక్ రావడం వల్ల
రైచూరు లైన్ రావడం వల్ల అక్కడ నీళ్లు సంఘాల చెరువు పోయే నీళ్లు కూడా ఇక్కడ డైవర్ట్ కావడం, దానివల్ల కొంత గద్వాల టౌన్కు నష్టం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు చూస్తున్నాం, భవిష్యత్తులో ఇటువంటివి ఏవి కూడా గద్వాలకి నీళ్లు రానట్ల మళ్ళీ ఏదో ప్రణాళిక గౌరవ చైర్మన్ గారు మున్సిపాలిటీలో అందరి ద్వారా ఎట్లెట్లా నీళ్ళైతే అందరికీ ఒక సమావేశం, కౌన్సిలర్లు అందరూ ఒక సమావేశం. హైదరాబాద్ నగరంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. ఏకతాటిగా వర్షం కురుస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ద్విచక్ర వాహనాలు నీటి ఉధృతిలో కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఇన్ని కావు. మరోవైపు నగరంలో రాబోయే 3 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ మాన్సూఫ్ ఎమర్జెన్సీ టీంలో అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. బండి ఖరాబ్ అవుతుంది సార్, వస్తాలి మొత్తం సైలెన్సర్ పోతే నీళ్ళు ఉంటాయి పనులైతే మంచిగా ఉన్నాయి. పట్టరాదు మీరు చెప్పిందా ఉండాలి, చెప్పిన అప్పుడే తీసుకోరు లైవ్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో బల్మూర్ మండలం లింగాల మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షం రాకపోకలకు అంతరాయం జరిగింది. రాత్రి భారీ వర్షం కురవడంతో కాలనీలో నీరు రావడం జరిగింది. అచ్చంపేట పట్టణంలోని కాలనీలో నీరు రావడం జరిగింది. కొన్ని చోట్ల పంట పొలాలు మునిగిపోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభిస్తున్న పనులకు హాజరయ్యేందుకు వీలుగా ముందస్తు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి కోరారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుండి వీడియోని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గల బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 3.36 కోట్లతో బాల్కొండ NH44 నుండి పడగల్ చిట్టాపూర్ 6.59 కిలోమీటర్లు 1.19 కోట్లతో బుస్సాపూర్ నుండి జలాల్పూర్ వయా నాగపూర్ ఇత్వార్పేట్ 5.10 కిలోమీటర్లు 2.76 కోట్లతో సావెల్ పుష్కర్ ఘాట్ నుండి మొండోరా వయా సావెల్ 5.35 కోట్లు మొత్తం 7.32 కోట్లతో 3 రోడ్లు మంజూరయ్యాయని నిధులతో 60% నిధులు అనగా 4.39 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. తాను పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్న సమయం చూసి ఎక్కడ ప్రధాని మోడీ గారికి పేరు వస్తుందో అని దొంగచాటుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇవేవో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందని సొంత డబ్బా కొట్టుకుంటూ
ఈ రోజు ఈ పనులను ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ఆయన అడిగారు. పార్లమెంట్ సభ్యుడినైన నాకు కనీసం 24 గంటల ముందు కూడా తెలియజేయలేదని, తగిన సమయం ఇవ్వకుండా పనులు ప్రారంభిస్తున్న సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆయన తప్పుపట్టారు. బాల్కొండ ప్రజలకి నమస్తే. జిల్లా కలెక్టర్ గారు దయచేసి వీడియో చూడండి. ఇవాళ పొద్దున్నే ఫోన్ వచ్చింది నాకు. ఏంది మీ R&B మంత్రి బాల్కొండ నుంచి చిట్టాపూర్ వయా పడగల్, జలాల్పూర్ నుంచి ఇత్వార్పేట్ వయా బుసాపూర్ నాగేపూర్, పుష్కర్ ఘాట్ నుంచి మెండోరా వయా సావెల్ ఈ రోడ్లని ఇనాగ్రేషన్ పెట్టుకున్నారట. నిన్న సాయంత్రం నాకు మీ డిప్యూటీ ఇంజనీరు ఎవరు ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ నుంచి ఆర్మూర్ ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఇవాళ ఇనాగ్రేషన్ ఉంది రమ్మని. పైసలు 60% మోడీ గారు. మాకు శిలాఫలకాల మీద పేరు లేకున్నా మా బొమ్మలు లేకున్నా నడుస్తుంది. కానీ మోడీ గారి పైసలు మాక్సిమం మోడీ గారి పైసలు ఉన్నాయి. ఆయన బొమ్మ ఉండాలా. నేను ఒక ఎంపీని, నేను ఇక్కడ ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తున్నంత మీ వ్యవస్థకి అంతపూర్త సోయలేదా? నా టైం తీసుకొని మీరు ఇనాగ్రేషన్ పెట్టాలా? సరే పెట్టేసిండ్రు. మాకు నిన్న సాయంత్రం ఫోన్ చేసి రమ్మని చెప్తారు. ఎట్లా వస్తారండి ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ నడుస్తుంటే? సొమ్మొక్కడిది సోకొక్కడిది అయిపోయింది. ఈ ఆర్మూర్ పండు, ఈ బాల్కొండ జామ్ పండు, వీళ్ళిద్దరికి పసుపు రైతులకి కేంద్రం నుంచి పైసలు ఇప్పిస్తా, ధర ఇప్పిస్తా, లెటర్ రాపియవయా అంటే ముఖ్యమంత్రికి వెళ్లి చేత కాదు. కానీ కేంద్రం నిధులు తోటి పొద్దున్న లేవగానే కద్దరు బట్టలు ఇస్త్రీ చేసుకుని మీద గులాబీ కండ కప్పుకొని పౌడర్ వేసుకుని పింకిలంతా తయారైనారు రిబ్బన్లు కట్ చేయనీకి. సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు. ఇదేనా పద్ధతి? కలెక్టర్ గారు దయచేసి ఇవన్నీ ఆగిపోవాలా. పైసలు కేంద్రం ఉన్నాయి, మోడీ గారి బొమ్మ ఉండాలా, ప్రోటోకాల్ పాటించాలా. మావేం లేకుండా నడుస్తుంది. మేమంతా కార్యకర్తలం. మోడీ గారు పేరు బొమ్మ ఉండకుండా ప్రోగ్రాములు కావద్దు. ప్రజలకు తెలియాలన్నీ ఎవరు అభివృద్ధి చేస్తున్నారో రాష్ట్రాన్ని. ఏం చేసిండండి కేసీఆర్? చిప్ప చేతిలో పెట్టిండి. ఇవాళ 3 లక్షల కోట్ల చిప్ప, అప్పుల చిప్ప చేతిలో పెట్టిండు తెలంగాణ ప్రజలు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నేటి ఉదయం నుంచి 2 గంటల పాటు ఎడపుతెరిపి లేకుండా వర్షం కురిసిన వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగాయి. అనుములో తిరుమలగిరి సాగర్, నిడమనూరు మండలంలోని కొత్తపల్లి, అల్వాల తండా, అనుములతో పాటు హాలియా మున్సిపాలిటీలోని 2వ వార్డు, 9వ వార్డు, 8వ వార్డు నీట మునగడంతో 8వ వార్డు కౌన్సిలర్ దేవాదత్ ప్రసాద్ నాయక్, 7వ వార్డు కౌన్సిలర్ చంద్రకళ ఆంజనేయులు సకాలంలో స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. అక్క నీళ్ళు వస్తున్నాయి, మన నీళ్ళు అయితే ఇన్ని అనుకుంటాయి. ఏమిరా బాలరాజా మోరి కట్టుతాం.
చంద్రన్న వర్గం కేంద్ర కార్యదర్శి పెద్ద చంద్రన్న, గుంటూరు జిల్లా కార్యదర్శి బ్రహ్మయ్య, దుర్గా ప్రసాద్లను గుంటూరు పట్టణం నుండి పోలీసులు తీసుకువెళ్లారని, తెలంగాణ ఆంధ్ర పోలీసులు ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర నాయకులు అవునూరి మధు డిమాండ్ చేశారు. చంద్రన్న అరెస్టును ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని, అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరచకపోతే న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ పెచ్చంద్రన్నను ఆంధ్ర పోలీసులు తూర్పుగోదావరి దగ్గర అరెస్టు చేశారు. అతను సుదీర్ఘమైనటువంటి కాలం నుంచి అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్నాడు. అతనికి ఎట్లాంటి ప్రాణహాని తలపెట్టొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కోర్టులో హాజరుపరచాల్సిందిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ డిమాండ్ చేస్తుంది. కోర్టులో హాజరుపరచని ఎడల నియోజకవర్గంలోని అల్వాల తండా పరిస్థితి మాత్రం నేటికి అధ్వాన పరిస్థితిలో ఉందని వారు వాపోతున్నారు. గత ఎమ్మెల్యే జానారెడ్డి హయాంలో తాండాకు రోడ్డు మంజూరు దక్కించుకున్న కృష్ణారెడ్డి రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి మట్టి కూడా వేశారని, కానీ బీటీ రోడ్డు మాత్రం వేయలేదన్నారు. నాటి నుండి నేటి వరకు ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్న ఉపయోగం లేదన్నారు. ఆ గ్రామ గిరిజనులు వర్షాకాలం వచ్చిందంటే తాండాకు వెళ్లే ప్రధాన రహదారి నదిలా ప్రవహిస్తూ తాండావాసులు టౌన్ కి వెళ్లి రావాలంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాలంటూ రహదారులు సరిగ్గా లేక నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నామంటూ, ఎవరికైనా ఆపద వస్తే ప్రభుత్వ అంబులెన్స్ కి కాల్ చేస్తే ఆ తండాకు రోడ్డు మార్గం సరిగ్గా లేదని, అంబులెన్స్ వారు తిరిగి వెళ్లిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ మా తాండావాసుల జీవితాలు రూపురేఖలు మారవాయే అంటూ వారు ఆవేదనగా ఎదురు చూస్తున్నారు. సికింద్రాబాద్ బేగంపేట్, ప్రకాష్ నగర్, మారేడుపల్లి, అడ్డగుట్ట, సీతాపల్ నుండి బోయినపల్లి, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం, మేఘావృతమైన ఆకాశంతో మిట్ట మధ్యాహ్నం పూర్తిగా చీకట్లు కమ్ముకున్న వైనంతో పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జాములు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ బోయిగూడ బ్రిడ్జ్ వద్ద చేరుకున్న వరద నీటితో చిన్నపాటి నదిని తలపిస్తుంది. రాణిగంజ్ మోండా మార్కెట్ వద్ద ట్రాఫిక్ రద్దీ, మరొక వైపు జనాల రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు వినియోగదారులు. పెద్దపల్లి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. గత 13 రోజులుగా జిల్లాలోని ఓడెడ్, సబితం, రొంపికుంట, పుట్నూరు తదితర ప్రాంతాలలో తిరిగిన పులి తాజాగా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్ సమీపానికి చేరుకుంది. రిజర్వాయర్ సమీపంలో పులి అడుగులను మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొందరు యువకులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపగా వారు వచ్చి విచారణ చేపట్టి పులి అడుగులను గుర్తించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రిజర్వాయర్ ను గుర్తించిన పులి తిరుగుముఖం పట్టినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రహ్మతుల్లా తెలిపారు. పులికి ఎవరు హాని చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఎవరైనా హాని తలపెడితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నుంచి ఒకటి ఆజంనగర్, మన ముత్తారం, ఆజంనగర్ నుంచి భూపాల్పల్లి నుంచి చిట్యాల. ఒక్కసారి మనిషి
ఏదో ఇక్కపోతాను మంది ఉంటారు మా దగ్గరికి రాలే వాళ్ళ సపోర్ట్కి రిటర్న్ అయిపోయింది. కొన్ని వేల గొర్రెలు ఉన్నాయి, 1000-2000 కుక్కనేదనే ఇసుకపోయింది. కుక్కలు ఉన్నాయి, 15-20 కుక్కలు ఉన్నాయి. మాకు కూడా కొంచెం భయమే, గ్రామస్తులు అందరూ కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలు ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.